నిర్మల్ జిల్లా కేంద్రానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆదివారం రానున్నారు. స్థానిక కలెక్టరేట్ ప్రాంగణంలోని క్రిషర్ గ్రౌండ్లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లను ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క శనివారం పరిశీలించారు. సభ ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. ఆదివారం ఉదయం 11 గంటలకు బహిరంగ సభకు రాహుల్ గాంధీ నాందేడ్ నుండి రానున్నారని, సభకు 65,000 జన సమీకరణ చేస్తున్నట్లు తెలిపారు. సభకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. మొట్టమొదటిసారిగా ఆదివాసీ బిడ్డ ఆత్రం సుగుణకు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ అధిష్టానం పార్లమెంటు టికెట్ ఇచ్చారని, జిల్లా ప్రజలు ఆదరించి గెలిపించాలని అన్నారు. నమస్కారం. రేపు 5వ తారీఖు 11:30కు జరగబోయేటువంటి జనజాతర సభ నిర్మల్ కేంద్రంలో కలిగినటువంటి క్రషర్ గ్రౌండ్ కలెక్టరేట్కు పోయే దారిలో ఈ గ్రౌండ్ ఉంది. ఇక్కడికి దాదాపుగా 65,000 నుంచి 70,000 మంది వరకు నిర్మల్ మూదోల్ కాన్స్టిట్యున్సీల నుంచి భారీగా, అదేవిధంగా ఖానాపూర్ బూత్ నుంచి కొన్ని మండలాల నుంచి జన సమీకరణ జరుగుతుంది. ఈ సభలో ముఖ్య అతిథిగా మా గౌరవనీయులు పెద్దలు, పోరాట యోధుడు, సామాన్యులకు చేరువలో ఉండి పనిచేసేటువంటి నాయకుడు ఇందిరమ్మ మనుమడు, తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియమ్మ కొడుకు, పేదలంటే అభిమానించే నాయకుడు రాహుల్ గాంధీ వస్తున్న సందర్భంగా ఒక ఆదివాసీ బిడ్డ, ఒక ఆడబిడ్డకు ఆదిలాబాదులో 70 సంవత్సరాల చరిత్రలో మొదటిసారి ఒక మహిళకు టికెట్ ఇచ్చినటువంటి ఘనత సోనియమ్మది, రాహుల్ గాంధీది, రేవంత్ రెడ్డి గారిది. కాబట్టి ఈ సభకు ఈ రాష్ట్రంలో ఒక 2 రోజులు ఇచ్చిండ్రు ప్రచార కార్యక్రమానికి కూడా రాహుల్ గాంధీ. దాంట్లో ఆదిలాబాద్ జిల్లా ఉండడం అనేది మాకు ఎంతో గర్వకారణంగా ఉంది.